రా సమీర్, ఎలాగున్నావు? బాగున్నావా? బాగానే ఉన్నానురా. నువ్వెలాగున్నావు? చేయమంటావు చెప్పు. నీకు ఇష్టమైనది చెప్తే నేను ఆర్డర్ చేస్తాను రా. ఏదైనా పర్వాలేదురా, నీ ఇష్టం. ఎందుకంటే డబ్బులు నీవి. నువ్వు ఏది ఇచ్చినా పర్వాలేదు, నేను తింటానురా. పీటర్, ఇలా రావయ్యా ఒకసారి త్వరగా. సార్, ఏం కావాలి? ఏం ఆర్డర్ చెప్తారు? 2 చికెన్ బిర్యానీ, 2 థమ్సప్లు తీసుకురావయ్యా. సార్, అలాగే సార్, తీసుకొస్తాను. రెండురా, చాలా బాగా చేశారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. అవును, ఇక్కడ చాలా బాగుంటుంది, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ చాలా బాగా చేస్తారు, కానీ చాలా రేట్ ఎక్కువ, కానీ టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఇంత కాస్ట్లీ నేను తినలేనురా. ఎందుకంటే మా డాడీ నాకు అసలు డబ్బులే ఇవ్వడు. అందుకే ఇంత కాస్ట్లీ హోటల్స్ రాలేను, అలాగే ఈ విధంగా తినలేను నేను. ఎప్పుడు నువ్వు ఇలాగే చేస్తావు, ఎప్పుడు పిసినారులా ఉంటావు. అంత పెద్ద బిల్డింగ్ ఉంది, పొలాలు ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది కదా మీ డాడీ దగ్గర. మీ అన్నయ్య చూస్తే అలా ఉంటాడు, నువ్వు చూస్తే ఇలా ఉంటావు. ఒక పని చేయకూడదు, నువ్వు మీ డాడీని నీ ఆస్తి నీకు ఇచ్చేయమని చెప్పు. చక్కగా మనం పొరుగు దేశం వెళ్ళి మంచిగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిద్దాంరా. ఆస్తా? మా డాడీ ఇవ్వడు బాబు. నన్ను ఇంకేమన్నా బాగా కొడతాడు. నా వల్ల కాదు, నేను మాత్రం అడగలేనురా. రా, అలా అంటావు? నీ వాటా నీకు వస్తుంది, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగు. మీ అన్నీకి నీకు సగం సగం కదా, కాబట్టి నీ ఆస్తి నీ బాగు నీకు ఇచ్చేయమని చెప్పు. ఆ డబ్బు వచ్చిందనుకో, చక్కగా మనం వేరే ఊరు వెళ్ళి మంచిగా వ్యాపారం చేద్దాం, బాగా డబ్బు సంపాదిద్దాం. అప్పుడు నీ ఇష్టం, ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు, మనల్ని ఎవ్వరు అడిగేవాళ్ళు ఉండరు. అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చా? అయితే సరే, నేను అడిగి చూస్తా మా డాడీని. తప్పకుండా గట్టిగానే అడుగుతా. ఖచ్చితంగా నా వాటా నాకు ఇచ్చేయమని చెప్తాను. ఓకేరా, ఓకే, అట్లాగే చేస్తాను. నేను మంచిగానే డబ్బు సంపాదిద్దాం, సరేనా? నువ్వు చెప్పినట్లుగానే మా డాడీని అడుగుతా. ఓకేరా, సరే సరే, అయితే ఓకేనా? నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. ఓకే, రైట్. సరేరా, ఓకే, అయితే మరి నేను వెళ్తాను. బాయ్. సరేరా, మరి జాగ్రత్తగా వెళ్ళు. అయితే మీ డాడీని డబ్బులు ఆడడం మర్చిపోవద్దు. నీ వాటా నువ్వు తీసుకునిరా. చక్కగా మనం వేరే దేశం వెళ్ళి మంచిగా వ్యాపారం చేద్దాం, చక్కగా తినుదాం, త్రాగుదాం, సుఖిద్దాం. మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేయొచ్చు, ఎవరు మనల్ని అడగరు. నీకు ఇష్టమైన నువ్వు తినొచ్చు, తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే డబ్బు మన చేతిలో ఉంటుంది కాబట్టి. డాడీ, విషయం మీతో మాట్లాడాలి డాడీ. కోపండి, కాసేపు మీతో మాట్లాడతాను డాడీ. ఏం మాట్లాడాలనుకుంటున్నావురా సమీర్? చెప్పు, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచించి మాట్లాడతాను. మరే డాడీ, మరి మరి ఏంటంటే, మరి నేను పెద్దోడిని అయ్యాను కదా, మరి నాకు డబ్బు అవసరం అవుతుంది. మరి ఆ డబ్బు కోసం నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను డాడీ. డబ్బు ఎందుకు నాన్న ఈ వయసులో నీకు? నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి. ఇప్పుడు డబ్బుతో నీకేం పని? నీకు కావాల్సిందల్లా నేను కొనిపెడుతున్నాను, నువ్వు చక్కగా తింటున్నావు కదా. అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. వ్యాపారం కూడా నీకు సరిపోదు, నువ్వు చేయలేవు. నాన్న, ఎప్పుడు అలాగే అంటా ఉంటావు. నేను ఏది అడిగినా కాదంటావు. నేను పెద్దోడిని అయ్యాను కదా, నాకంటూ డబ్బులు అవసరం అవుతాయి. నేను వ్యాపారం చేస్తాను, బాగా సంపాదిస్తాను. నువ్వు నాకు డబ్బులు కావాల్సిందే, నాకు డబ్బులు ఇవ్వాలి. లేదంటే పంచి నాకు రావాల్సిన వాటా ఉంది కదా, నా వాటా నాకు ఇచ్చేసి. అన్ని వాటా అన్నికి ఉంటుంది, నా వాటా నాకు ఇచ్చేసి నేను నా వాటా తీసుకొని ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? వాటానా? ఎప్పుడు అలా అడగకూడదు. వాటా ఏంటి? నేను ఈ వాటా ఇవ్వను. నువ్వు చిన్నపిల్లాడివి, ఇప్పుడే నీకు ఎందుకు అలాంటి పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి? తల్లిదండ్రులను ఎదిరించకూడదు కదా, నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? అట్లాంటి ఆలోచన పెట్టి ఎవరు చెప్పారు నీకు ఇలాగా వాటా అని? మీ అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది తెలుసా?
మాకున్నది మీరిద్దరే కొడుకులు. మీరిద్దరిలో నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా? వెళ్ళు డాడీ, నా వాట నాకు ఇచ్చేసి నేను నా వాట తీసుకొని నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇస్తావు ఇవ్వలేదు నాకేం సంబంధం లేదు. లేకపోతే నేను వెళ్ళి చచ్చిపోతాను. నువ్వు నాకు వాట ఇవ్వకపోతే నేను చనిపోతాను. నాకు ఇస్తే నేను వెళ్ళి నా వాటాతో నేను వ్యాపారం చేసుకుని బాగా డబ్బు సంపాదిస్తాను. మేరీ ఇట్రా, ఇదిగో వీడు చూడు, సమీర్ చిన్నోడు, వాడు వాట అడుగుతున్నాడు. డబ్బు తీసుకుని వ్యాపారం చేస్తాడంట. నువ్వన్నా చెప్పు, వాడు నా మాట వినట్లేదు. వస్తున్నానండి. ఒరే సమీర్, అలాగ డాడీకి వ్యతిరేకంగా మాట్లాడొచ్చా? అలా చేయకూడదురా. నీకెందుకు డబ్బులు? తల్లిదండ్రులు విడిచి దూరంగా వెళ్ళకూడదు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు సమీర్. నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. అట్లా చేయకూడదురా. వెళ్ళొద్దు నాన్న, తప్పు. అట్లా అడగకూడదు. లేదమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం డబ్బు కావాలి. డాడీ ఎంత పిసినారుడు అంటే ఏమి డబ్బులు ఇవ్వడు. నాకంటూ సంపాదన ఉండాలి కదా. నేను కష్టపడాలి, వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించాలి. నా వాట నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతున్నాను అంతే. సమీర్ వద్దురా, వెళ్ళొద్దు. ఆగు నాన్న, వద్దు వెళ్ళబాకురా, వద్దు. వెళ్ళిపోతున్నానమ్మా, ఉంటాను. నా కోసం ఏమి ఎదురు చూడద్దు. నేను బాగా సంపాదించి గొప్పవాడు అయిపోయిన తర్వాత అప్పుడు నేను మీకు కనపడతాను. సమీర్ వద్దురా, వెళ్ళొద్దురా నాన్న. సమీర్ వెళ్ళొద్దు నాన్న, పని చేయొద్దు. అమ్మా, నువ్వు ఏడవబాక. నీ కొడుకు గొప్పవాడవుతాడు, మంచి ధనవంతుడవుతాడు. చూస్తామండి ఎంత డబ్బు సంపాదించి వస్తాను. సరేనా? మా ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారం చేయడానికి వెళ్తున్నాను. బాగా డబ్బు సంపాదించి నేను బాగా చూసుకుంటానమ్మా. సరేనా? బాయ్. వచ్చేసావా? ఓకే, వెరీ గుడ్. డబ్బులు తెచ్చావా? తెచ్చాను రా. మా డాడీతో ఫైట్ చేశాను. ఇంకెట్లాగైనా సరే నాకు ఇవ్వాలని చెప్పాను. మా మమ్మీ వచ్చింది, ఇంకెవరు చెప్పినా వినలేదు. మా అన్నీ లేడుగా పొలంలో ఉన్నాడు. ఇంకా నేను డబ్బు తీసుకుని వచ్చేసాను. హుర్రే! సరే పద వెళ్దాం. చక్కగా మనం బిజినెస్ చేద్దాం. డబ్బు అంతటితో పెట్టి మంచి వ్యాపారం చేసి కోటీశ్వర్లు అయిపోదాం. భలేగా ఉందా కారులో ప్రయాణం? భలేగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాము. సరే రైల్వే స్టేషన్ వచ్చేసింది, దిగిపో, వెళ్దాం. ఓకే రా. చాలా బాగుంది. నేను ఎప్పుడు కూడా ట్రైన్ ఎక్కలా, ఇది ఫస్ట్ టైం. ఓకే, చాలా బాగున్నాయి. కొండలు గొట్లన్నీ చాలా బాగున్నాయి. ఇదేం చూసావురా, ఇలాంటివి చాలా ఉంటాయి. ఎంత ఎంజాయ్ చేస్తావు అంటే అంత ఎంజాయ్ చేస్తావు. నీ కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఆ ప్రదేశాలు చూడొచ్చు. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? చాలా థ్యాంక్స్ రా. నీ వలన నేను అన్నీ చూడగలుగుతున్నా. లేకపోతే నాకు అసలు ఈ ట్రైన్ తెలీదు, కారులు తెలీదు. నాకు ఏం తెలిసేది? ఇల్లు, లేకపోతే చర్చి, లేకపోతే కాలేజీ, అంతే. ఇంక వేరేది ఏం తెలియదు నాకు. నెక్స్ట్ వచ్చే స్టేషన్ దిగిపోదాం. నువ్వు రెడీగా ఉండు, లగేజ్ తీసుకొని. ఓకే, అలాగే రా. అయ్యో, ఈ పెద్ద సిటీలో నేను ఎక్కడికని తిరగను. నా స్నేహితుడి మాట వినేది దూరం వచ్చి డబ్బులన్నీ అయిపోయినాయి. సినిమాలకి, షికార్లకని అన్నిటిని ఖర్చు పెట్టి వ్యాపారం ఏం చేయలే. నా తండ్రి మాట వినకుండా ఇక్కడికి వచ్చాను. అయ్యో, ఎంత పని జరిగిందే. అయ్యో నేను ఇలాంటి పని చేశానేంట. ఓరి దేవుడా, నాకు ఇప్పుడు ఎలాగ ఆకలేస్తుంది. నేను అన్నం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు పెడతారు నాకు భోజనం? అయ్యో, స్నేహితుల మాట విని నా తండ్రిని కోల్పోయాను, నా కుటుంబాన్ని, నా తల్లిని, నా అన్నని కోల్పోయానే. అయ్యో, నా కుమారుడి కోసం ప్రతిరోజు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. యేసయ్య, ఎలాగైనా సరే నా కుమారుడు త్వరగా నా ఇంటికి వచ్చేటట్లుగా చేయనాయన. దయచేసి నా ప్రార్థన వినండి అయ్యా, నాకు సహాయం చేయండి. అయ్యో, నా కుమారుడు ఎందుకు ఇట్లా చేశాడు? ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు? ఈరోజైనా వస్తే బాగుండే. యేసయ్య, నా కుమారుని తీసుకురండి త్వరగా. ఎవరవయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? ఏంటిలా వచ్చావు? సార్, నా పేరు సమీర్ సార్. నేను వేరే ఊరి నుంచి వచ్చాను సార్, పని కోసం. సార్, ఇక్కడ ఏం పని దొరకట్లేదు సార్. నాకు ఆకలేస్తుంది. నేను తెచ్చుకున్న డబ్బులు అన్నీ అయిపోయినాయి సార్. నా ఫ్రెండ్ మాట వచ్చాను సార్. సార్, మీ యొక్క హోటల్ ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. ఏ పనైనా చేస్తాను సార్. పన్నా?
ఏం పని చేస్తావు నువ్వు చూస్తుంటే ఒక పెద్ద ఇంటి కుటుంబంలో వచ్చిన వాళ్ళలాగా ఉన్నావు. ఏం పని చేస్తావయ్యా నువ్వు? మా దాంట్లో అయితే అందరూ సరిపోయారు. అయితే అంట్లు కడగాలి, మరి కడుగుతావా? సార్ చేస్తాను సార్, ఏదైనా పర్వాలేదు సార్, నాకు ఆకలేస్తుంది సార్, ప్లీజ్ సార్ పనిపించండి సార్, చేసుకుంటాను సార్. ఇప్పుడే వచ్చావు, అప్పుడే ఆకలి అంటే ఏంటి? పని చేయి, పని చేసిన తర్వాత నీ పని నచ్చితే అప్పుడు అన్నం పెడతాం, అది కూడా ఒక పూటే భోజనం. అర్థమవుతుందా? పని సక్రమంగా చేయలేదా నీ పని తీసేస్తావు, నీ జీతమేమో అన్నమేమో, జాగ్రత్త. పని చేస్తాను సార్, అలాగే సార్. కిచెన్లో ఉన్న అంట్లన్నీ తోమేస్తాను సార్, అలాగే సార్. హలో బ్రదర్, ఎవరు మీరు? ఇక్కడే ఇందాక రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పడుకున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? పేరు సమీర్ అండి. నేను పొరుగు దేశం నుంచి వచ్చాను నా ఫ్రెండ్తో పాటు. మరి ఇక్కడ వ్యాపారం చేద్దామని వచ్చాం. చివరికి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్నేహితుడు చాలా అలవాట్లన్నీ నేర్పించాడు. సిగరెట్ తాగడం, మందు తాగడం, ఆడపిల్లలతో తిరగడం, ఇలాంటి చండాలమైన పనులన్నీ చేశానండి. వ్యభిచారంలో నేను తిరిగి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానండి. నేను ఎంత పని చేశానంటే నేను నా తండ్రి మాట వినకుండా వచ్చేసానండి. ఇప్పుడు చూస్తే డబ్బులన్నీ అయిపోయినాయి, ఆకలేస్తుంది, అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఆ హోటల్లో పనిచేస్తే అతను సరిగ్గా భోజనం పెట్టట్లేదండి. అందుకే నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. కానీ ఇంటికి వెళ్తే ఒకవేళ మా నాన్నగారు మళ్ళీ నన్ను చేర్చుకుంటాడో లేదని భయంగా ఉంది. అందుకే చనిపోవాలనుకుంటున్నానండి. లేదు బ్రదర్, నువ్వు చనిపోకూడదు, నువ్వు బ్రతకాలి. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు. అయితే తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. నువ్వు మరలా తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో. మీ నాన్నగారు నీ కోసం ఎదురు చూస్తారు. తప్పకుండా తండ్రి తల్లి మనల్ని ప్రేమిస్తారు, మన కోసమే వాళ్ళు జీవించేది. ఎందుకంటే కోపంలో నువ్వు వచ్చేసావు, స్నేహితుల మాట విని వచ్చేసావు. బైబిల్లో ఒక మాట ఉంది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని ఉంది. అయితే నీవు ఆజ్ఞను అతిక్రమించావు. అయితే నీ తప్పును నువ్వు కానీ తెలుసుకుని నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోయి నీ తండ్రిని నీ తల్లిని క్షమాపణ అడిగి, అదే రీతిగా దేవుణ్ణి కూడా క్షమాపణ అడిగితే తప్పు కూడా క్షమిస్తాడు ఆయన. అలాగే నీ తల్లిదండ్రులు నేను చేర్చుకుంటారు. తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళిపో అండి. నా దేవుడు నన్ను క్షమిస్తాడా? తప్పకుండా. నా తల్లిదండ్రులు నన్ను క్షమిస్తారా? తప్పకుండా క్షమిస్తాడు యేసే. ఎందుకంటే మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకు తెలుసా? నీ పాపం నా పాపం కోసమే. అందుకని నువ్వు తిరిగి వెళ్ళిపో. నీ తల్లిదండ్రులు కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఎప్పుడు మన కోసం చూసేవాళ్ళు, మన కోసం నీ కోసం ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళు. తప్పకుండా నువ్వు వెళ్ళిపో. నీ తండ్రిని నీ తల్లిని హత్తుకో, నీ కుటుంబం దగ్గరికి వెళ్ళిపో. వాళ్ళు తప్పకుండా నిన్ను చేర్చుకుంటారు. మరొక్కసారి ఇలాంటి పని చేయొద్దు. మరలా ఒక్కసారి ఇలాంటి ఆలోచన రాకుండా ఉండు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని దేవుని వాక్యం చెప్తుంది. స్నేహితులైనా బంధువులని ఎవరైనా సరే ఆ ఆలోచన చెడ్డదైనప్పుడు మనం దాన్ని అనుసరించకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. వాక్యం ప్రకారంగా జీవిస్తే నువ్వు దీవించబడతావు. చాలా చాలా వందనాలండి. నేను చనిపోవాలనుకున్నాను, నన్ను ఎంతగానో ధైర్యపరిచారు. ఈ రైల్వే ట్రాక్ మీద నా తలకాయ పెట్టి చనిపోవాలనుకున్నాను. ఎందుకంటే నా తండ్రితో తల్లితో పోట్లాడి నా ఆస్తులు భాగం తీసుకుని వచ్చేసారు. మరి నాకు మా ఇంటికాడ ఇంకా స్థావరం లేదు. కానీ మీరు చెప్పిన మాటలు బట్టి వింటే దేవుడు నన్ను క్షమిస్తాడు, నా తల్లిదండ్రులు కూడా క్షమిస్తారని భావించాను. తప్పకుండా నేను వెళ్తానండి. నా యేసే నాకు సహాయం చేస్తాడు. చాలా వందనాలండి. నా సమీర్, వచ్చేసేవా నాన్న? ఎన్ని రోజులైందో నిన్ను చూసి. నువ్వు వెళ్ళిన కానించి నేను, మీ అమ్మ, మీ అన్నయ్య అసలు నిన్ను వెతకని రోజు లేదు. నేను నీ కోసం ప్రార్థన చేయని రోజు లేదు నాన్న. ప్రతిరోజు నీ గురించి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు తప్పకుండా మా ప్రార్థన విన్నాడు. అందుకే నువ్వు వచ్చావు నాన్న. సమీర్, వెళ్ళు భోంచే. ముందు రెడీ అయిపోయి శుభ్రంగా స్నానం చేసేసి మంచి బట్టలు ఉన్నాయి కదా అవి కట్టుకొని శుభ్రంగా భోంచేయి. చాలా రోజులైంది నువ్వు అన్నం తిని. వెళ్ళు నాన్న, వెళ్ళు. నాన్నగారు, చాలా వందనాలు నాన్నగారు. నా మీద మీకు కోపం లేదా? ఎందుకని నన్ను ఎంత ప్రేమిస్తున్నారు మీరు? మరి మీ దగ్గర నేను పోట్లాడి ఆస్తి తీసుకెళ్ళిపోయి నేను వేశ్యలతో
నా డబ్బు అంతా కూడా నాశనం చేశాను కదా, అయినా సరే నన్ను ప్రేమిస్తున్నారా? నాన్న, నేను ప్రేమిస్తున్నావు. నేను, అమ్మ, అన్నయ్య, అదే రీతిగా దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. సరేనా? మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు నాన్న. కాబట్టి ఆయన ప్రేమ మనలో ఉంది. కాబట్టి అందుకోసమే మేము చేర్చుకున్నాం. ఆయన మనల్ని చేర్చుకున్నాడు. మనం ఎంత పాపం చేసినా అలాగే నేను కూడా నిన్ను చేర్చుకున్నాను. చాలా థ్యాంక్స్ నాన్న, చాలా చాలా వందనాలు. నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాను ఎప్పుడు ఊహించలేదు నాన్న. మరి నిజంగా నీ ప్రేమ గొప్పది. అయితే ఏసీ ప్రేమ నీలో ఉండబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను నా స్నేహితుల మాట విని నేను చాలా బాధ పెట్టాను, అమ్మని అందరిని బాధ పెట్టాను నాన్న. చాలా చాలా వందనాలు నాయన. యేసయ్య నీకు చాలా వందనాలు. నన్ను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. నా కుటుంబాన్ని బట్టి మీకు చాలా వందనాలు యేసయ్య. డాడీ ఇంకెప్పుడు నాన్న నేను ఎప్పుడు కూడా ఇల్లు వదిలి అలాంటి పనులు చేయను. మీరు ఏది చెప్తే అదే చేస్తాను నాన్న. మీకు లోబడి ఉంటాను. సరేనా? ఆన్ కిరణ్, రవి అందరూ వినండి. నా కుమారుడు తప్పిపోయి మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం మంచిగా గ్రాండ్గా ఈరోజు చక్కగా పార్టీ చేసుకోవాలి. కాబట్టి బజార్కి వెళ్ళి మీరు చక్కగా మంచిగా మటన్ తీసుకురండి. ఈరోజు చక్కగా మనం ప్రేమ విందు చేసుకుందాం. దేవుని యందు ఆనందిద్దాం. దేవుని మహింపరచుదాం. దేవుడు నాకు చేసిన మేలుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. యేసయ్య మీకు చాలా వందనాలు. నా కుమారుడు తప్పిపోయిన కుమారుడు తీసుకొచ్చారు. మీకు చాలా వందనాలు నాయన. ఎంత గొప్ప దేవుడు. మా జీవితాల్లో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను విడిచి దూరంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులు గాయపరుస్తున్నారు, మరి చెడు అలవాట్లకి అలవాటు పడిపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలందరినీ కూడా దర్శించండి. వారితో మీరు మాట్లాడండి యేసయ్య. వారిని రక్షించండి. వారికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.